హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని తెలంగాణ సీఎస్ను ఆదేశించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉన్నతాధికారిగా ఉన్న ఆయన కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉన్నాయని అందులో పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని అఫిడవిట్లో స్పష్టం చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చి అబద్దపు కథనాలు సృష్టించి పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. న్యాయస్థానాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతూ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు గాను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఒకే ఒక్క అధికారిపై ఎన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించింది. నిబంధనలు పాటించకుండా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే కదా అని ఇన్ని పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం రంగనాథ్ను ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ను తక్షణమే ఆ పోస్టు నుంచి తప్పించాలంటూ తెలంగాణ సీఎస్ సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.